వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు చెందిన టీచర్ ఎమ్మెల్సీ జరగబోతున్నది. ఈ టీచర్ ఎమ్మెల్సీలో ఆల్రెడీ ఈ కొన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు పోటీలో ఉన్నారు. బీజేపీ కూడా క్యాండిడేట్ని ప్రకటించింది. అండ్ దాంతోపాటుగా కొన్ని కీలకమైన సంఘాల మద్దతుతో గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. సో మరి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వమని, మీరు క్యాండిడేట్ని పెట్టకండి, నాకు సపోర్ట్ చేయండి అని. సో మరి ఆయన ఎంతవరకు గెలవగలుగుతారు, ఏంటి, అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారు? సో ఆయనైతే టీచర్ల కోసం లేకపోతే ఈ నిరుద్యోగుల అంశం మీద గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 10 yearsగా ఆయన వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో కంగ్రాచులేషన్స్ ముందుగా. ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారా? లాస్ట్ టైం మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేసినట్టున్నారు. టీచర్ లాస్ట్ టైం రెండిట్లో పోటీ చేసి, కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. ఓకే. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం అండ్ వరంగల్. మరి ఇప్పుడు ఇది ఇటు వచ్చింది కదా, మరి ఎట్లా? ఏం కాదు, అంటే మనం స్టేట్ లెవెల్లో కొట్లాడినాం కదా, దీనికి లోకల్ అని ఉండదు కదా. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఒక జాగ్రఫికల్ బౌండరీ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఉంటుంది. మనం స్టేట్ లెవెల్లో టీచర్ల ఇష్యూలు, ఎంప్లాయీస్ ఇష్యూలు కొట్లాడినప్పుడు ఒక సిస్టమ్ మీద కొట్లాడినప్పుడు స్టేట్ అంతా వర్తిస్తుంది. దీంట్లో లోకల్, నాన్ లోకల్ అని ఏమి ఉండదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఎవరి తరపున, ఏ సంఘం తరపున, లేకపోతే ఇండిపెండెంటా? మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా. ఓకే, స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు ఇప్పుడు. మరి మీ పార్టీ మీకు మద్దతు ఇస్తున్నదా? అంటే బేసిక్గా నేను పిఆర్టీ తెలంగాణ అని ఒక ఉపాధ్యాయ సంఘాన్ని 2011లో ఎజిటేషన్ అప్పుడు, తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు స్థాపించి ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నా. నా యూనియన్ కూడా బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో కూడా అన్ని కమిటీలు కూడా పూర్తి చేసుకున్నా ఈ ఏడాది కాలంలో. దాంతోపాటు ఒక 52 ఉపాధ్యాయ సంఘాల, ప్రధానమైనటువంటి ఒక 7-8 సంఘాలు, ఆ ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఉన్నటువంటి ట్రైబల్ టీచర్స్లో కొన్ని అక్కడికక్కడ ఉన్న సంఘాల మద్దతు తీసుకున్నా, రిటర్న్గా తీసుకున్నా విత్ ఫోటో. ఓకే. దాంతో నిల్చుంటున్నా. అట్ ద సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా. 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి నన్ను స్పెషల్ ఇన్వైటివ్ మెంబర్గా పెడితే ఫస్ట్ టైం అంటే దేశంలో ఒక పార్టీ, నేషనల్ పార్టీలో ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పెట్టలే. నేనే కొన్ని మనం పోరాడినటువంటి 317 జీవో, మీరు కూడా అనేక ఉద్యమాల్లో మీరు చాలా సపోర్ట్ చేసిండ్రు అప్పుడు స్పౌజ్ విషయంలో, అవన్నీ అందులో మెన్షన్ చేయించి ఆఫ్టర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కొంత సాల్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా, దాంట్లో పెట్టించినటువంటి వ్యక్తిగా ఇవాళ పోటీ చేస్తూ పార్టీని కూడా అడిగిన. నేను నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారిని, పిసిసి చీఫ్ గారిని కలిసిన. అన్న, ఒకవేళ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 2007లో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎప్పుడో రామారావు గారు రద్దు చేసిండ్రు 83లో, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించిండ్రు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో డైరెక్ట్ పార్టీ ఇన్వాల్వ్ కాలే, రూలింగ్ పార్టీ. ఓకే. ఒకవేళ మీరు కాకున్నా నాకు వదిలేయండి, నేను గెలిచిన పార్టీ అభ్యర్థి అంటే పార్టీ వ్యక్తిగానే పేరు వస్తుంది. ఓడిపోతే నా పర్సనల్ హర్షవర్ధన్ పోయిండు, ఓడిపోయిన అనేది వస్తుంది. లేదా నాకు సపోర్ట్ చేయడం ధర్మం. ఎందుకంటే మీరు చూసిండ్రు కదన్న 2018లో పార్టీలో చేరినప్పటి నుంచి కేసీఆర్ గవర్నమెంట్ మీద ఆల్మోస్ట్ మీడియా ముందర చెప్పుకోవడం కాదు కానీ మీరే సాక్ష్యం. నేను ఒక్కడినే ఆ రోజు, మీరు, నేను, మల్లన్న లాంటి వాళ్ళమే, నేను ఉద్యోగస్తుల పక్షాన ఆ రోజు మనం కరోనా టైంలో జీతాలు ఇవ్వకున్నా, మన డిఎల్ పెండింగ్లో పెట్టిన, టీజీఓలు, టీఎన్జిఓలు దాష్టికం చేసినా ఎదిరించినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు ఒక అవకాశం ఏమని పార్టీని అడుగుతా ఉన్నా. కానీ మీ పార్టీ పైసలు ఉన్న సైడ్ చూస్తున్నట్టుంది కదా, మీరు ఆ స్థాయిలో ఉన్నారు? లేదన్నట్లు. ఆయనకు ఆల్ ఫోర్స్, ఆయనకు గట్టిగా పైసలు, ఆయనకి టికెట్ ఇచ్చి అంటే అక్కడ గ్రాడ్యుయేట్లో జీవన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపింది. నేను కూడా ఉన్నా కదా, తెలుస్తుంటాయి కదా. జీవన్ రెడ్డి గారు పాపం ఇంకా ఎందుకు అనుకున్నట్టున్నాడు. జీవన్ రెడ్డి గారు కాదన్నప్పుడే, ఎవరు ముందుకు రానప్పుడే ఇక ఆయన దగ్గర పైసలు ఉన్నాయా అంటే పైసల కంటే ఆయన ఒక వ్యవస్థ ఉందని ఇస్తున్నారు ఈరోజు. సరే, ఇప్పుడు మీరు ఒకవేళ మీ పార్టీ మీకు మద్దతు ఇవ్వకపోయినా పోటీలో ఉంటారా? అంటే మీ పార్టీ ఇంకొకరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటే చెయ్యదు అనుకుంటున్నా. ఒకవేళ చేస్తే మీరు అంటే విత్ ఇన్ ద పార్టీ ఎవరికైనా ఇచ్చింది అనుకోండి, హర్ష విత్ ఇన్ ద పార్టీలో నీకన్నా సీనియరు, నీకన్నా చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాడు, ఏదైనా ఈక్వేషన్లో మీరు అన్నట్టు ఏదైనా బీసీ ఎస్సీ ఈక్వేషన్లో ఇద్దాము అంటే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా విత్ ఇన్ ద పార్టీ. అయితే అవుట్ ఆఫ్ పార్టీ ఎవరికైనా ఇచ్చింది అనుకో, నిన్నటి దాకా టీఆర్ఎస్ కంటగాగి టీఆర్ఎస్ కోసం పనిచేసి దావతులు ఇచ్చి ఇట్లా ఫ్లెక్సీలు కప్పుకొని తిరిగిన వాళ్ళకి ఇస్తే ఇక నాకు భవిష్యత్తు ఏముంటది? ఇక నేను ఇన్నాళ్ళు కష్టపడి కూడా నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, నేను అప్పుడు ఆలోచన చేసి ఆల్మోస్ట్ నిల్చుంటా. ఇక మీతో దాపెట్టేది నిల్చుంటా. ఎందుకంటే నా కష్టము
ప్రతి టీచర్కు నేను చేసినటువంటి ఇండివిజువల్గా చేసిన, యూనివర్సల్గా చేసిన, అలానే రిక్వెస్ట్ చేసుకుంటా, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ నాకు క్లోజే, మళ్ళీ గెలిచినా కూడా అదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ పనులు చేసి పెడతా అని చెప్పేసి అప్పీల్ చేసుకుంటా. అట్లా చేయదని నేను అనుకుంటున్నాను. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు పోటీలో? ఇప్పుడు సిట్టింగ్ నర్సిరెడ్డి గారు, సిట్టింగ్ నర్సిరెడ్డి గారు, యూటీఎఫ్ అండ్ మిత్రపక్షాలు 1, 2, 3 కమ్యూనిస్టు భావజాలం వాళ్ళు. తర్వాత ఇంకొక ఆయన శ్రీపాల్ రెడ్డి అని PRTS అధ్యక్షుడిగా మొన్నటిదాకా పనిచేసి ఆయన ఉన్నాడు. ఆయన ఎల్లున్నాడు? ఆయన పార్టీలో ఉన్నాడా? ఆన్లైన్ లాగా పార్టీ కాదు, ఏదైనా పార్టీ సింపథైజర్ ఉన్నాడా ఆయన శ్రీపాల్ రెడ్డి? ఇక వాళ్ళంతా టీఆర్ఎస్ఏ కదా. ఇప్పటికి కూడా వాళ్ళు టీఆర్ఎస్ తో సంబంధాలు నడుపుతా ఉంటారు లోపల. మొన్నటి వరకు కదా, అసెంబ్లీ ఎలక్షన్ల వరకు వాళ్ళు ఓపెన్ వాయిస్ ఇచ్చిండు ఆయన, టీఆర్ఎస్ నే గెలిపియండి, 3వసారి కూడా ముచ్చటగా టీఆర్ఎస్ వస్తుందని. కండువాలు ఒకటి కప్పుకోలే కానీ అన్ని ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి 2023 నవంబర్ 30వ తారీఖు వరకు పనిచేసిన బ్యాచ్ అది. ఇక 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ వైపు ఇక ఉంటారు కదా, ఎక్కడో దగ్గర వ్యవస్థలో చుట్టాలో లేకపోతే ఏరియా లీడర్లో పరిచయం ఉంటారు కాబట్టి బారాకుల్ మాఫియా అన్నట్టు మళ్ళీ తిరుగుతా ఉన్నారు. ఆయన ఒకరు పూల రవీందర్ గారని ఆల్రెడీ ఒక 13 to 19 6 పీరియడ్ చేసిన ఆయన కూడా ఏదో జాక్టో తరపున నిలబడతా ఉన్నాడు. XMLC వారు కూడా. ఇప్పుడు మీకు ఎన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి? మీ అన్న నాకు 53 సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. నేను ఆ లెటర్ కూడా మీకు పెడతా. రోజుకు ఈ రోజు కూడా నల్గొండ పోతున్నా, అక్కడ 3 సంఘాలు, కుల సంఘాలు, MEF అని మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్, మందకృష్ణ గారి అసోసియేట్ సభ్యులు ఇద్దరు, ఒకరు కాలేజీ లెవెల్లో ఒకరు స్కూల్ లెవెల్లో ఈరోజు 12 గంటలకు ఇస్తున్నారు. మొత్తం ఓట్లు ఎన్ని అన్న? 24,905 ఓట్లు ఎన్రోల్ అయ్యిండే. అయితే అందులో ఇప్పుడు నిన్న మొన్న కూడా టైం ఇచ్చింది, ఇప్పుడు టైం ఉంది. మొత్తం నల్గొండ, ఖమ్మం, వరంగల్ అంతా టీచర్లే కదా? టీచర్ ప్రొఫెషన్ అంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్, హై స్కూల్ మొత్తం ఎన్ని ఓట్లున్నా? 24,905. 24,905. నల్గొండలు ఎన్ని? నల్గొండల 8,000 చిల్లర ఉన్నట్టు. ఓకే, ఇది 8,000 అంటే అటు ఇటుగా చెప్పండి. 8,000 ఒక 6,000 ఖమ్మం, మిగతావన్నీ వరంగలే. ఓకే, ఈ దగ్గర 10 ఉన్నాయి. 10 ఉంటాయి. ఈడ కొంచెం తక్కువనే ఉంటుంది ఖమ్మము. ఇంకా అటు ఇటుగా 4,600 ఏమున్నాయి. చాలా చిన్న, అంటే మీరు రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అనమాట, యాక్సెస్ చాలా ఈజీ. గ్రాడ్యుయేట్ తో కంపేర్ చేస్తే గ్రాడ్యుయేట్ ఎక్కడ దొరుకుతుంది? 4-5 లక్షలు ఇది ఈజీగా రీచ్ కావచ్చు. మాకు కూడా ఏంటంటే ఓటర్ లిస్ట్ లో కూడా ఏ వార్డులో ఎవరు ఎన్రోల్ చేసుకున్నది కూడా వచ్చింది. మనం ఆ వార్డును అక్కడ లోకల్ వాళ్ళు గుర్తుపడితే వార్డుకు డోర్ టు డోర్ వెళ్ళొచ్చు. లేదంటే చిన్న చిన్న ఆత్మీయ సమ్మేళనాలు 20 మందిని ఒక ఇంట్లో టీ స్నాక్స్ పెట్టి, ఎవరైనా మా వెల్ విషర్స్ ఎవరైనా ఒక 20 మందిని అక్కడ పిలుచుకొని జమ చేస్తే పోయి చెప్పడం. ఇప్పుడు నాకున్నది ఏంటంటే ఆల్రెడీ నా పోరాటం వాళ్ళకి అందరికి తెలుసు. నేను కొత్తగా పోయి మేనిఫెస్టో చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త క్యాండిడేట్లు అంటే కొత్తగా చెప్పుకోవాలి, లేదా ఫెయిల్ అయినటువంటి ఆల్రెడీ ఫెయిల్యూర్ ప్రూవ్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు, XMLCలు. వాళ్ళు పోయి నేను అప్పుడు అట్లుండే పరిస్థితికి చేయలేకపోయినా ఇప్పుడు ఇట్లుంది చేస్తా అని చెప్పుకోవాలి. కానీ నాకు అది లేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో 10,000 అబోవ్ వస్తే గెలిచినట్టు, అంతే కదా? 12,000 రావాలి. పోలైన 50% పోలైన ఓట్లో 50% ప్లస్ 1 ఓట్. ఎంత 90% పోల్ అయిద్దా? అమ్మో 98, 97, 98% అవుతుంది. 2% చాలా రేర్. అది కూడా ఒక 11,000 అబోవ్ ఓట్స్ వస్తే మీరు గెలిచినట్టు అవుతారు, అంతే కదా? అంటే ఫస్ట్ ప్రియారిటీ 8,000 వచ్చినా, అంటే నిలచున్న 5 మందిలో 8,000 ఫస్ట్ ప్రియారిటీ వచ్చినా మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓటుతో పైకి వెళ్తాం. అదే మీరు అన్నట్టు 12,000 వస్తే అప్పుడే అనౌన్స్ అవుతుంది అన్నట్టు. సో చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షనే. త్వరగా కూడా రిజల్ట్ వస్తుంది గ్రాడ్యుయేట్ తో కంపేర్. ఎలక్షన్ కూడా ముందు పెట్టినన్నా యాక్చువల్ గా సెకండ్ వీక్ ఉండాలి, మార్చ్ ఎప్పటికి లాస్ట్ ప్రొసీజర్ ప్రకారం. ఫిబ్రవరి 27కి పెట్టేసారు. థర్డ్ రోజు March 3 డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు 4-5 పోటీ చేస్తున్నారు మీతో పాటుగా. వాళ్ళకి మీరు ఎట్లా భిన్నమని మీరు టీచర్లకు చెప్పుకోగలుగుతారు? మీకు ఓటేయమని ఎట్లా మీరు అడగగలుగుతారు వాళ్ళని? అంటే డిఫరెంట్. ఇప్పుడు 4 నిల్చున్నారన్న, నాకు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా 4 ఉన్నారు. ఇంకో కొంతమంది కూడా వారు కూడా హానరబుల్, నేను వాళ్ళని తక్కువ అంచనా వేయడం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క సంఘాల బలం కానీ తక్కువ, ఇండివిజువల్ నిలబడుతున్నారు. వాళ్ళు కూడా మంచిగా మోరల్స్ ఉన్నోళ్ళే ఉండవచ్చు, నేను ఎట్లయితేనే ఉంటారో వాళ్ళు ఉండొచ్చు. అయితే 4 ప్రధానం ఎవరంటే ఇవాళ XMLC పూల రవీందర్ గారు, నెక్స్ట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, PRTU ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి గారు, బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి, ఆయన కూడా ఒకప్పుడు PRTU ప్రెసిడెంట్ గానో జనరల్ సెక్రటరీ చేసిండు. అఫీషియల్ గా ఆయన పేరు నేషనల్ నుంచి పేరు వచ్చింది. అయితే వీళ్ళ 4లో ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్సీని 6 ఏళ్ల కిందట ప్రశ్నించే గొంతు కానీ
ఆ రోజు పిఆర్టీని కూడా ఓడగొట్టి చాలా మంది వన్ సైడ్ నర్సిరెడ్డి గారికి వేసారు. ఈ 6 ఏళ్లలో ఆయన ప్రశ్నించకపోవడం పక్కకెడ్డి ప్రస్తుతించడం మొదలుపెట్టిండు. అంటే కమ్యూనిస్టులు ఎక్కడ కూడా పొగడరు కదా. ఈ ఆయననే అనేక అసెంబ్లీలో కేటీఆర్ గారిని పోవడం, అసలు పాలన చాలా పరుగులెత్తుతుందని పోవడం అదొకటి. మేజర్గా ఈ 6 ఏళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో, కరోనా టైంలో శాలరీస్ ఇవ్వకపోవడం, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం, పెండింగ్ బిల్లులు, ఆసుపత్రికి ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా వాపస్ తీసుకోకపోవడం, మేజర్ 317 అన్న స్పౌజ్, ఈ అన్ని ఉపాధ్యాయులకు విధులకు ఆటంకం, హక్కులకు భంగం కోల్పోతుంటే కూడా నర్సిరెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలి. మేబీ నేను అంటున్నా ఆయన కూడా మాట్లాడినట్టు చెప్పొచ్చు, కానీ టీచర్ల ఆలోచన అసలు ఈయన ఎందుకు పంపించినాం మనం, ఈయన ఏం చేసిండు అనేది వాళ్ళు చర్చించుకుంటున్నారు. సో ఆయనకు స్కోప్ లేదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీపాల్ రెడ్డి ప్రధాన సంఘంగా పేరుంది. ఇప్పుడు 2023 వరకు మనం ఏమనుకున్నామన్న టీఆర్ఎస్ చూసి, వామ్మ అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, కార్యకర్తలు ఉన్న ఊర్లలో అసలు టీఆర్ఎస్ను కొట్టగలరా రేవంత్ రెడ్డి అనే ఒక టాక్ నడిచింది కదా. కానీ రిజల్ట్ డబ్బాలు తెలిస్తే ఏమైంది, పబ్లిక్ రివర్ట్ అయ్యి కాంగ్రెస్ను గెలిపించారు. ఇలా పిఆర్2 పరిస్థితి అదే. 10 ఏళ్ల నుంచి ఏం చేసిర్రంటే కంప్లీట్గా కేసీఆర్ కంటగాగిండ్రు. నువ్వు ఒక పిఆర్సీలో లేట్ ఇచ్చడంతో పాటు 21 నెలలు నిర్వీర్యమైన పాలాభిషేకాలు చేశారు. టీచర్లకు కనీసం హెల్త్ కార్డ్స్ అమలు కాకపోయినా సర్దుకపోండి అని చెప్పిండ్రు. ఇక 317 ఉన్నప్పుడైతే అదే శ్రీపాల్ రెడ్డి ఈ జీవో తెచ్చింది నేను, 33 మంది చనిపోయారు కదన్న, మీరు కూడా చూసిండ్రు. 25,000 మంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయినరు. స్పౌజ్ నుంచి 13 జిల్లాల్లో స్పౌజ్ బాధితులు ఒక జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ములుగులో భర్త ఉంటే సిద్దిపేటలో భార్య. వీళ్ళ గురించి హేళనగా మాట్లాడాడు, సపోర్ట్ చేయలేదు, ప్లస్ కేసీఆర్ను ప్రశ్నించలేదు, పైగా వీళ్ళ గురించి హేళనగా మాట్లాడాడు. ఏమైందా 317 గురించి, ఇట్లా చేయకపోతే ఎట్లా చేస్తారా, అది మంచి జీవో అని అన్నాడు. అది దాన్ని నష్టపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మీరు నష్టపోకుండా సింపతి ఉంటుంది కదా రగన. హర్షవర్ధన్ పక్కనకి నష్టం జరిగిందంటే అరే మా హర్షవర్ధన్కి నష్టం జరిగిందని సింపతి. నష్టపోయినోడు వ్యతిరేకిస్తుండ్రు, ఆయన అటిట్యూడ్ని చూసిన కామన్ టీచర్స్ కూడా ఇలా వ్యతిరేకిస్తుండ్రు. గత ప్రభుత్వంలో ఏం చేయలే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేద్దామా అంటే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అది శ్రీపాల్ రెడ్డి గారు. ఇక పూల రవీందర్ గారు ఇవాళ జాక్టో అనే దాని మీద పోతుండు. 6 ఏళ్ళు ఆయన కూడా టీఆర్ఎస్ కంటగాగిండు 2013 నుంచి 19 వరకు. మొన్నటి వరకు కూడా ఎక్స్ఎమ్మెల్సీగా కూడా ఆయన ఏం మాట్లాడలే. అంటే ఇవన్నీ టీచర్లు ఏంటంటే కంపేర్ చేస్తుండ్రు. నాకున్న ఈరోజు అసెట్ ఏంటి, ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను 2017లో కేసీఆర్ను ఎదిరించి ఉద్యోగానికి రాజీనామా. వాయిస్ రావట్లేదా, వస్తుందా? 2017లో కేసీఆర్ గారిని ఎదిరించి ఉద్యోగానికి రాజీనామా చేసిన. 17 నుంచి ప్రతి సమయంలో కేసీఆర్ ఏ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా, పాజిటివ్ ఏది తీసుకోలే, అన్ని 100% వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రతిదాన్ని ఎదిరించిన ఒక్కడిగా నా ఎంబడ బలం లేకున్నా. ఇప్పుడు మీకు ఒకవేళ కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తే, మరి కాంగ్రెస్ పట్ల ఈ గవర్నమెంట్ 1 ఇయర్ పాలన పట్ల టీచర్లు అంతా హ్యాపీగా ఉన్నారా? కాంగ్రెస్ పట్ల టీచర్లు హ్యాపీగా ఉన్నారన్న. నేను మిగతా జనము అక్కడ ఆ స్కీమ్ల వరకు ఓను, ఎందుకంటే నా పరిధి అది కాదు. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా నేను ఆ వేదికలో అది మాట్లాడగలుగుతా. ఇక్కడ మాత్రం ఏంటంటే సుదీర్ఘంగా ఒక 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి సమస్యలను, లాంగ్వేజ్ పండిట్స్ అప్గ్రేడేషన్ను నేను గౌరవ రేవంత్ రెడ్డి గారితో June 6 లాస్ట్ కోడ్ ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ మాట్లాడితే వెంటనే అధికారులను పురమాయించి దాన్ని సాల్వ్ చేయగలిగిండు. నేను చేయించినది, అది నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. 317 కూడా కేసీఆర్ ఇచ్చిపోతే ఈయన ఒక సబ్ కమిటీ వేసి కొంత మ్యూచువల్లో ఒక 3,000 మందిని బయట పడేసినాం, ఈ స్పౌజ్లో ఒక 3,000 మందిని, టీచర్లో 834, కొంత చేసుకుంటూ ఇప్పుడు మిగిలిన వాళ్ళను కూడా ఆ సబ్ కమిటీ ద్వారా మాట్లాడి చేయించడం అనేది నా నెక్స్ట్ బాధ్యత. వారు కూడా చేస్తామన్నారు. 1వ తారీఖు నాడు జీతాలు వేస్తున్నాడు. అంతకుముందు జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియకుండే, ఆయన ఏం చేస్తున్నాడో ఏందో తెలియదు. 1వ తారీఖు నాడు టక్కుమని జీతాలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక ప్రమోషన్స్, టెట్ అనేది ఒకటి ఉండే, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది, దాన్ని లేకుండా ఈ రాష్ట్రంలో ప్రమోషన్స్ ఇప్పించగలిగినాం మేము. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక 736 GHM అంటే గజిటెడ్ అడ్మినిస్ట్రేటర్ ప్రమోషన్ పోస్టులు ఆగిపోయింది. వాటిని క్లియర్ చేయించినాం చెప్పి, ఎందుకంటే నాకు ఆయనతో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ కొద్దిగా ఉపయోగపడ్డది. అన్నకి ఇది చేస్తే కొద్దిగా జర వాళ్ళు తలుసుకుంటారు, దీని నుంచి ఫైనాన్షియల్ నష్టం ఏం లేదు అంటే సరే చేపించుకోపో అని మాణిక్యరాజు గారికి చెప్పడం, బుర్రా వెంకటేష్ గారికి అదేదో ఉంది అంటే హర్ష ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నిజం కరెక్ట్ ఉంటే చేయండి అని ఇట్లా చెప్పడం. ఒక్కొక్కసారి మావాడు అన్ని మోసుకొస్తుంటాడు, అందులో ఏదైనా కరెక్ట్ ఉంటేనే చేయండి అని నవ్వుకుంటూ చెప్పడం. ఏదో కొంత మనకు పనికి వచ్చింది. మేజర్గా ఏంటంటే CPS మీద ఒక హోప్ వచ్చింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను మేనిఫెస్టోలో పెట్టించిన నేను. 2003 DSC వాళ్ళది కూడా సెంట్రల్ మెమోస్ ఉన్నాయి, అవి కూడా అమలు పరుస్తా అన్నాడు. సో టీచర్లకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు అంటే ఇవాళ ఒక గాడ్తో సమానంగా చూస్తూ ఉన్నారు. చిన్న సమస్యను కూడా ఆయన పెండింగ్లో పెట్టలే అంతే. దీనివల్ల ఆ టీచర్ కమ్యూనిటీలో బాగుంది.
ఓకే, మరి కలిసారా మీరు టికెట్? లేదు, నాకు కలవలేదు. నిన్ననే పిసిసి ప్రెసిడెంట్ గారిని కలిసి అంటే ఒక సిస్టమ్ గా పోదామని ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరిని అడిగిన, మీరు సపోర్ట్ చేయండి అని. అందరు కూడా ఏం చెప్పారు అంటే, ఆబ్వియస్లీ నువ్వు తప్ప పార్టీలో ఎవరున్నారు, రెగ్యులర్ కొట్లాడుతున్నావు. ఎందుకంటే ఉత్తమ్ గారే నన్ను రాహుల్ గాంధీ గారి దగ్గర ఆ రోజు 2018లో జాయిన్ చేసిండ్రు. ఆ రోజు పున్నమన నాకు చిన్నప్పటి నుంచి ఎన్ఎస్సీలో ఉన్నప్పటి నుంచి పరిచయము. శ్రీధర్ బాబు గారు కానీ సీతక్క గారు కానీ అందరినీ కలిసిన. కొంత నాకు పరిచయం లేని వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, అయినా వాళ్ళను కూడా రీచ్ కాగలిగిన. అక్కడ వాళ్ళకున్న టీచర్ల ద్వారా ఆల్మోస్ట్ అందరూ ఓకే, కానీ పార్టీ ఇస్తే ఓపెన్గా తిరుగుతామంటున్నారు. నిన్న పార్టీ అధ్యక్షుని కూడా కలిసిన, ముఖ్యమంత్రి గారిని కలుస్తా. ఎందుకంటే ముందర కింద అందరు ఇప్పుడు సీఎం దగ్గరకు పోతే ఏమంటాడు, రేవంత్ అన్న దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది ఏంటంటే, అది కాన్స్టిట్యున్సీ ఆ 3 జిల్లాలది, అక్కడ అందరూ సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడగరాదురా బాబు అంటాడు. నేను అన్న చెప్పినాక అడిగే బదులు ముందే నేను అందరినీ కలిసి, అన్న అడిగినా అందరూ వాళ్ళు నువ్వు ఓకే అంటే వాళ్ళు ఓకే అనేటట్టున్నారని చెప్పడితే ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడు. దానికోసం వెయిట్ చేస్తాం. మనం టీచర్లు కూడా ఇక్కడ కూడా మళ్ళీ నిధుల ప్రవాహం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుంది. గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు, టీచర్లు కూడా దావతులలో ఇవన్నీ. ఇప్పుడు మీరు అంటున్న ఆత్మీయ సమ్మేళనం అంటే దావత్ సమ్మేళనం కింద మారిపోయినాయి. వచ్చేసింది, మనమే చూసినాం, మనమే పట్టుకున్నాం. లాస్ట్ టైం 23లో మీరే మీరే పోయి అంతా చేసి, అదే ఇదే పిఆర్టీ వాళ్ళు కదా, ఇదే మోహన్ రెడ్డి, ఇదే శ్రీపాల్ రెడ్డి, వీళ్ళే కదా ఆ రోజు చేసేది, వీరే కదా పట్టుకునేది అర్ధరాత్రి. అంటే ఏముంటుందన్న అంటే, ఆత్మీయ సమ్మేళనాలకు కామన్ టీచర్ పోరన్న, రెస్పెక్టెడ్ టీచర్ ఎవరైతే ఉంటారో పోరన్న, ఈ లీడర్లు ఉంటారు చూడన్న, కద్దరంగా వేసుకొని ఈ లీడర్ జీలు ఉంటుంది. మండల్ ప్రెసిడెంట్ అని గల్లా ఏరేసుకొని కార్ వేసుకొని తిరిగేటోళ్ళు, జిల్లా అధ్యక్షుడిని. ఆ పిఆర్టీలో సంస్కృతి ఏముందంటే, 3600 మంది స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారన్న. ఒక నేషనల్ పార్టీకి కూడా ఉండరు. ఆల్ ఇండియా బీజేపీకి 3600 మంది బేరర్స్ ఉండరు. వీళ్ళకి ఎవరు ఇట్లా కద్దరంగా వేసుకుంటే వానికి 3000 4000 తీసుకోలే పదవి ఇవ్వాలి. వాళ్ళు నేర్పిన కల్చర్ ఇది. ఆత్మీయ సమ్మేళనాల్లో మందు పెడుతుర్రు, అన్ని పెడుతుర్రు. నేనైతే అది పెడతలేనన్నా, జస్ట్ టీ స్నాక్స్. అది కూడా నేను కాదు, రగన మీరు ఉన్నారనుకోండి, ఒక సీనియర్ టీచరు, హర్ష నువ్వు మా ఇంటికి రా, చుట్టుపక్కల 10 మంది మా ఇంటికాడికి వస్తామన్నారు రా అంటే, ఆయన ఛాయనే, ఆయన బిస్కెట్లే, ఆయన ఏమన్నా ఉప్మానో ఇంకేదైనా జర బిస్కెట్లో పెడితే తిని రావడం తప్ప అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది సో ఏం చెప్పదలుచుకున్నా 25,000 మంది ఓటర్లకి? అన్నా ఏం లేదు, నేను మా గౌరవ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు చెప్తున్నది ఏంటంటే, ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 2007లో ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు చుక్కారామయ్య గారు గెలిచారు. పాపం 6 ఏళ్ళు వారు అనేక సంస్కరణలు రాజశేఖర రెడ్డి గారికి సూచనలు ఇచ్చిండ్రు. ఆయన గొప్పగానే పదవి విరమణ చేసిండ్రు. తర్వాత ఆయన ఏమనుకున్నంటే, నేను లిటరల్ సాక్ష్యం, మా పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఎంబడ ఒకసారి పోతే, సుధాకర్ ఇంకా నేను నిలబడను, చెప్పాల్సినవన్నీ ప్రభుత్వానికి చెప్పిన, టీచర్లకు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను చేయలేను, ఆ ఆఫీసులో మెట్లెక్కి దిగలేను, వదులుకున్నాడు. దెన్ ఆ రోజు పూల రవీందర్ గారు గెలిచిండ్రు పిఆర్టీ. మళ్ళీ 2019 వచ్చేసరికి యూటీఎఫ్ నర్సిరెడ్డి గారు గెలిచిండ్రు. వీళ్ళు ఇట్లా గెలవడం 18 ఏళ్ళు అవుతుందన్న. 2007లో ఏ కరపత్రం తీసుకుపోయి మీ సమస్యలు ఇవి మేము పరిష్కారం చేస్తామని చెప్పిండ్రో, ఇవాళ 25లో కూడా అదే అభ్యర్థులు ఏం మారలే. పూల రవీందర్ ఉన్నాడు, నర్సిరెడ్డి గారు ఉన్నారు, 6 ఏళ్ల కింద చెప్పిన ఆయన. ఇలా పూల రవీందర్తో చెప్పించిన పిఆర్టీ సంఘం ఉంది, అదే కరపత్రం. కానీ ఇంకా కొన్ని సమస్యలు పెరిగినాయి, 317 లాంటివి, స్పౌజ్ లాంటివి, సిపిఎస్ లాంటివి, పెండింగ్ బిల్లులు. ఇప్పుడు ఈక్యూబేర్ వద్దన్నాం కదన్నా, మీరు నేను కూడా ఈక్యూబేర్ వద్దన్నాం. ఈక్యూబేర్ 2019లో వీళ్ళు స్వాగతించిండ్రు, ఇదే యూటీఎఫ్ సంఘం, ఇదే పూల రవీందర్, ఇదే శ్రీపాల్ రెడ్డి సంఘం. ఇలా ఈక్యూబేర్ వల్ల 4-5 ఏళ్ళైనా బిల్లులు వస్తలేవు. కాబట్టి ఇవన్నీ అట్లే ఉన్నాయి సమస్యలు. మరి ఎమ్మెల్సీలు ఎందుకు ఎన్నుకుంటున్నాం మనం వేసే ఓటు మన కోసం పనికి రావాలి, లేదా మనం పనిచేస్తున్న వ్యవస్థను కాపాడేటట్టన్నా పనికి రావాలి. ఇలా టీచర్లు వేసే ఓట్లు టీచర్లకు పనికి రాలే, పనికి వచ్చింటే సమస్యలు సాల్వ్ అవుతుండే. పనికి రాలే కాబట్టి ఇన్ని సమస్యలతో పాటు నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా గురుకులాల టీచర్లలో ఎంత టెన్షన్ అంటే అంత తీవ్ర ఒత్తిడి. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, మోడల్ స్కూల్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, 010 బడ్జెట్ లేదు. ఇవన్నీ సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. వీళ్ళు అవుతున్నారు, పోతున్నారు, పెండింగ్లో ఉంటున్నాయి. కానీ నేను ఈ 14 నెలల కాలంలో అనేక సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించిన, వాళ్ళకి చెప్పుకోండి, అదే మీ ద్వారా చెప్తా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించిన, రేపటి రోజున కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళగలుగుతా. చనువుతో ఆయన నన్ను ఒక మాట తిట్టినా, నాకు ఆయనకు ఉన్నటువంటి ఒక 19 ఏళ్ల బంధం 2006 నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతా. అన్నకి ఇది చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది, నీకు మంచి పేరు వస్తుంది, చరిత్రలో నిలిచిపోతావు అన్నా అని మస్కా కొట్టో లేదా ఏదైనా చేసి చేయించే ఒక చనువు నాకుంది, ధైర్యం నాకుంది, నాలెడ్జ్ నాకుంది. కాబట్టి ఇలా మా టీచర్లను అడుగుతున్నా, నేను డబ్బులు వంచలేను, దావతులు ఇవ్వలేను. అది ఒక్క సంఘానికి మాత్రమే ఉంది, మిగతా అభ్యర్థులకు లేదన్న. పాపం
వాళ్ళు కూడా గౌరవనీయంగానే పోటీ చేస్తుండొచ్చు, బట్ ఫెయిల్యూర్స్ వాళ్ళని వెంటాడుతున్నాయి. వాళ్ళు సక్సెస్ కాలేకపోయినారు. ఇక 6 ఏళ్ల కిందనే సక్సెస్ కానప్పుడు రేపేం సక్సెస్ అవుతుందని టీచర్లు ఆలోచన చేస్తున్నారు. టీచర్లకు మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నా, ఇలా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నా, ఒక ఎజెండాతో పోతున్నా. 2 మినిట్సే. ఒకటి, ఇలా సర్వీస్ రూల్స్ లేవు మా టీచర్లకు. సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల జూనియర్ లెక్చరర్లు అయితే లేరు, డైట్ లెక్చరర్లు అయితే లేరు, డిప్యూటీ డిఓలు అయితే లేరు, డిప్యూటీ ఐఓలు అయితే లేరు. నాకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దసరా నాటికి సర్వీస్ రూల్స్ తీసుకొస్తా. అదేగా 2003 డిఎస్సి వాళ్ళకు 54/7 అండ్ 57/5 జీవోలను అమలు చేయించి మొత్తంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తా. ఈ గురుకులాలు ఏదైతే ఉన్నావో వీటిలో ఒక టైం టేబుల్ చాలా ఇబ్బంది ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్లో పాత టైం టేబుల్ని ఇచ్చి హాస్టల్ వార్డర్ను, డిప్యూటీ వార్డర్ను ఇప్పించి హెల్త్ కార్డ్స్తో పాటు 010 తెప్పించడం. అందులో JLDL ప్రిన్సిపల్స్ ఉంటారు అన్న, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్స్. అలా గజిటెడ్ హోదా లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది మళ్ళా జేఎల్ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాస్తారు TGPSC. అలా గజిటెడ్ హోదా లేదు. దాని నుంచి రూపాయి నష్టం జరగదు, భారం కాదు, ఆర్థిక భారం. నేను మన CS గారితో మాట్లాడి చెప్పిన, ఈజీగా చేయొచ్చు అండి, చేద్దామని అన్నారు. దాన్ని చేయించడము. ఇలా కస్తూర్బా గాంధీ తర్వాత SSA ఎంప్లాయీస్ మన ధర్నాలు చేసిండు 25 రోజులు. అలా పే స్కేల్స్ ఇవ్వచ్చు, అలా 0 to 10 lakhs హెల్త్కి సంబంధించి EHS ఇవ్వచ్చు. వాళ్ళలో కూడా కేర్ టేకర్ను పెట్టి ఇతర మహిళల వల్ల 27 సెల్లు అదొకటి ఎజెండా పెట్టుకున్నా. ఇక మెయిన్ లాస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రమోషన్స్ ఉండనే. తెలంగాణ రాకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ఈ జనవరి 31కి రిటైర్డ్ అయితే ఫిబ్రవరి 1 నాడు కొత్తగా నియామకం అవుతుంది. కేసీఆర్ వచ్చినాక అది బంద్ అయింది. ఈ నాయకులు ఎవరు ప్రశ్నించలే. ఇవాళ ఇప్పుడు చెప్పిన పెద్ద సింహాలు ఎవరైతే మేము పెద్దోళ్ళమని నిలబడ్డారో వాళ్ళు ఎవరు ప్రశ్నించలే. నేనేమంటున్నా అంటే నా ఎజెండాలో 5th ఐటమ్గా పెట్టుకున్నా. మళ్ళీ ప్రతి నెల పదోన్నతులు ఇచ్చేటట్టు నేను రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా. దాని నుంచి రూపాయి ఖర్చు కాదు, ఒప్పిస్తా. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో కూడా ట్రాన్స్ఫర్ క్యాలెండర్, టీచర్లు ఆన్లైన్లో వాళ్ళంతకు వాళ్ళే ఎలిజిబిలిటీస్ నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం పెట్టుకోవాలి. ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయన్న. ఎయిడెడ్ స్కూల్స్ ఏమైందంటే 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి జీతాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు. కొన్ని ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి వస్తున్నాయి. నేనేం చేసిన అంటే మొన్ననే బట్టి విక్రమార్క గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఎట్లాగూ మనమే జీతాలు ఇస్తున్నాం కాబట్టి మరి యానం బడ్జెట్లో కేటాయించండి, వాళ్ళకు కూడా ప్రతి నెల జీతాలు ఇవ్వండి, 010 కిందనో దేని కిందనో చెప్పడం జరిగిన. అదేవిధంగా లెక్చరర్స్, ఇలా డిగ్రీ లెక్చరర్స్ పాలిటెక్నిక్లో కూడా కొన్ని విజయాలు సాధించిన. PB4 అని ఒకటి, సరెండర్ ELను ఎన్కాష్మెంట్ చేసుకోవడము, ఆ తర్వాత CAS అని కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ను కూడా నేను పాలిటెక్నిక్లో ప్రొసీడింగ్లు ఇప్పించగలిగిన ఈ 6 నెలల్లో. సరే నేను ఏది ఇప్పించినా నా పోరాటం ఒకటి, ప్లస్ పార్టీలో నేను కొద్దిగా దగ్గరుండి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అరే వీడు పార్టీ మంచిని చేసిండ్రు, దీంట్లో నా గొప్పతనంతో పాటు పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నాకు చేసిండ్రు. అందుకే నేను పార్టీకి విశ్వాస పాత్రుడుగానే ఉంటా. అందుకే మీ దగ్గర ఏం చెప్తున్నా, ఇస్తే నాకు ఇవ్వండి పార్టీ, లేదంటే మీరు కాము ఉండండి రాజశేఖర రెడ్డి లాగా, రోషయ్య లాగా, కిరణ్ కుమార్ రెడ్డి లాగా, నేను గెలిచి వస్తా. అంతేగాని ద్రోహులకు నిన్నటిదాకా TRS పంతన చేరి అలా పంతబాడిన వాళ్ళకి ఇస్తే నాలాంటికి ఇంకేముంటుంది అన్న. అదే ఒకటే నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నా, టీచర్ల ఓటును. ఎందుకంటే ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా, ఇలా ఊర్లల్లో ఒక ఇల్లిటరేటు సర్పంచ్ని ఎన్నుకునేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా, పలానా రఘు గారిని ఎన్నుకుంటే నా ఇంటి ముందర రోడ్డు వేస్తాడు, నా ఊరును బాగా చేస్తాడనే ఎన్నుకుంటాడు. మా టీచర్లు కూడా ఒకటే చెప్తున్నా, మీరు వేసే ఓటు మీ వృత్తి కోసమైనా పనిచేయాలి, లేదా మీ వృత్తిని పనిచేస్తున్న విద్యా వ్యవస్థ కోసమైనా పనిచేయాలి. అది ఇప్పటిదాకా పనిచేయలేదు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా స్టాఫ్ ఉన్నారు, లెక్చరర్స్, టీచర్స్, వాళ్ళకు కూడా జీతాలు లేవు, 10 నెలల జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వాళ్ళకి PF సౌకర్యం లేదు. నేను మొన్ననే ఆకునూరు మురళి గారితో 2 గంటలు కూర్చున్న, అయ్యా విద్యా కమిషన్ చైర్మన్గా గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టు, మేనేజ్మెంట్లు వసూలు చేసే ఫీజులో 50% శాలరీస్ ఇవ్వాలి 1982 ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకు వీళ్ళేమో అకాడమిక్ ఫీజు అని 12 నెలలు తీసుకుంటారు, వాళ్ళకి 10 నెలల జీతాలు ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు. దాన్ని కూడా దోపిడీ జరుగుతుంది. దాని మీద కూడా ఫైట్ చేసి అదొక ఎజెండాగా పెట్టుకున్నా. దీని ద్వారానే నేను వాళ్ళ ముందరికి వెళ్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ హర్షవర్ధన్ రెడ్డి గారు. సో ఒకటి మాత్రం మేము చెప్పేది ఏంటంటే, టీచర్లు అంటే మీకు మంచి జీతము, ప్రశాంతంగా మీరు మీ కుటుంబంతో ఆత్మగౌరవంతో బతికే టీచర్లు, కుటుంబాలు ఇవన్నీ కూడా. పేదోడు ప్రతిరోజు ఆ 3 పూటల అన్నం తినడానికే నానా అవస్థ పడాల్సిన పరిస్థితి. సో మీకు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. సో దయచేసి మనం ఈ దావతులకి ఈ ఇచ్చే ఆ 2000కో 5000కో దయచేసి అమ్ముడు పోవద్దండి. మనం ఈ కల్చర్ని మన నుంచే మార్చాల్సిన అవసరం ఉన్నది. మనం స్ట్రాంగ్గా నిలబడి మనం మంచి వాళ్ళకు ఓటేసి మనం మిగతా ప్రజలకి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు టీచర్, మీరు బోధించే వాళ్ళు, మీ మాటకి చాలా పెద్ద వాల్యూ ఉన్నది ఈ సమాజంలో. సో కాబట్టి దయచేసి నేను మీకు చెప్పేంత పెద్ద వ్యక్తిని కూడా నేను కాదు. సో కాబట్టి ఏదో ఒక చిన్న మార్పు కోసం ఈ మాట నేను పదే పదే వినిపిస్తున్నాను. ఎందుకంటే గత అనుభవాలు మనకు చెప్తున్నాయి. మేడ్చల్లో అయితే
మొత్తం వందల మంది టీచర్లు వాళ్ళందరూ చాలా దావతులో పాల్గొన్నారు. మొత్తం అంతా అది ఓపెన్ అయిపోయింది. ఆ వీడియోలు ఇప్పటికీ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలోనో లేకపోతే ఇంకొకరనో డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఎలక్షన్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆలోచించండి, మీ పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు, మీ సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, అంతకంటే ముఖ్యంగా మీ సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, మీ సమస్యను కనీసం విని అహో ఈ సమస్య ఉన్నదా, ఈ సమస్య నాకు తెలుసు అని మీరు ఒక్కటి చెప్తే వాళ్ళే 10 చెప్పి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు మీకు నాయకుడిగా ఉండాలి. అట్లాంటి నాయకుడిని ఎమ్మెల్సీగా శాసన మండలిలో కూర్చోబెట్టండి, మీకు ఏమైనా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దయచేసి ఆలోచించండి.